అందరికీ వందనాలు. 35వ రోజుకు మీకు స్వాగతం. ఈరోజు మనం పాఠం ఏమిటి అంటే ది హోప్ ఆఫ్ గ్లోరీ. దేవుని వాక్యాన్ని చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీయందున క్రీస్తు మహిమ నిరీక్షణయున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. కాబట్టి మనము ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఏంటి? మర్మము అనగా మీయందున్న క్రీస్తు, గాడ్ క్రైస్ట్ ఇన్ us, అంటే మన యందు ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడనే సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచింది. ఏంట మర్మం అంటే క్రీస్తు మనతో ఉన్నారు. కాబట్టి ఆయన అన్యజనుల్లో ఈ మహిమైశ్వరం ఏంటి? మహిమ అంటే దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో వస్తున్న నిందలను బట్టి, ఇబ్బందులను బట్టి, పరిస్థితులను బట్టి కృంగిపోకండి, అధైర్యపడకండి, తొట్టిల్లిపోకండి. క్రీస్తు కూడా మనతో ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఈ ప్రధాన యాజకుడు మనతో పాటు సహానుభవము గల ప్రధాన యాజకుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి ఆ మర్మము ఏమిటి అని అంటే క్రీస్తు మనతో ఉన్నారు. గాడ్ ఈజ్ విత్ us, క్రైస్ట్ ఇన్ us. కాబట్టి మనం క్రీస్తుతో పాటు ఉండి, మనం శ్రమ పడుతున్నామంటే క్రీస్తు కూడా మనతో పాటు శ్రమ పడుతున్నారు. మనం దుఃఖిస్తున్నామంటే మనతో పాటు క్రీస్తు కూడా దుఃఖిస్తున్నారు. కాబట్టి మన అన్ని విషయాల్లో క్రీస్తు ప్రభు మనతో ఉన్నారనే విషయాన్ని రూఢిగా నమ్మండి. కాబట్టి అన్ని పరిస్థితుల్లో మీరు ధైర్యాన్ని కోల్పోకూడదని తెలియజేస్తున్నాను. నిబ్బరము కలిగి స్థిరముగా దేవుని రాజ్యమునకు చేరుకునే భాగ్యము ప్రభు మీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.